హాయ్ అండి. హలో అందరికీ. ఆషాఢం అంటేనే మునగాకు తెలగపిండి వండుకుంటారు కదా! ఈ సాంప్రదాయం మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా ఆషాఢ మాసం ఆదివారం వండేవారనమాట. ఎవరైనా వండుకోకపోతే కర్రీ వాళ్ళకి పంపించేవారనమాట. మన పెద్దవాళ్ళు మనకి నేర్పిస్తే మనం మన పిల్లలకి నేర్పిస్తాము. మన పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారనమాట. ఈ సాంప్రదాయాన్ని మనం నేర్పించకపోతే పిల్లలకి మరి ఎవరు నేర్పిస్తారు? మీరే చెప్పండి. మునగాకుని ముందు రోజే తెచ్చుకుని ఒక కవర్లో పెట్టుకుంటే ఆకంతా రాలిపోతుంది. అప్పటికప్పుడు తెచ్చుకుంటే ఆకు కొయ్యాల్సి వస్తుంది, చాలా టైం పట్టేస్తుంది. ఇలా ముందు రోజు తెచ్చుకుని కవర్లో పెట్టుకుంటే ఆకంతా రాలిపోతుంది చక్కగా. ఎరువులు పురుగు మందులు వేయకుండా కాచింది ఏదైనా ఉంది అంటే మనకి మునగాకు ఒక్కటేనండి. కనుమ ఆకుకూరలన్నీ పురుగు మందులు వేసేస్తారు. అలా అయినా వీటికి ఏ పురుగులన్నా పాకుతాయి కదా, అందుకని ఉప్పు నీటిలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకుని, అవి వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న మునగాకును కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది ఉండదండి. తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిరొయ్యలు వేసుకుని, నేనైతే పచ్చిరొయ్యలు వేస్తున్నాను అనమాట. నార్మల్గా కూడా వండుకోవచ్చు పచ్చిరొయ్యలు లేకుండా. పచ్చిరొయ్యలు వేసుకుని అవి కూడా కొంచెం మగ్గపెట్టుకుని, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 స్పూనున్నర కారం వేసుకుని ఒకసారి కలుపుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని నీళ్లు మరిగించుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసేసుకుని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఉండదండి. అన్నీ ఆయిల్లో మగ్గిపోయాయి కదా. నీళ్లు ఇలా వేసుకున్న తర్వాత మరిగితే చాలు. ఇప్పుడు ఆ నీళ్లు మరిగిన తర్వాత 1 కప్పు తెలగపిండి వేసుకుని చుట్టూ ఇలా పరుచుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చక్కగా అడుగునున్న నీళ్ళన్నీ పీల్చుకుని చక్కగా మగ్గుతుంది తెలగపిండి అనేది. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. స్టవ్ మీద ఒక తడక పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసుకుని కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కారం కూడా వేసుకుని ఈ పోపుని ఉడికించి ఉంచుకున్న మునగాకు మిశ్రమంలో వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. మొన్న తెలగపిండి పచ్చిరొయ్యలు వండి పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి అనుకోవచ్చు. అప్పుడు మునగాకు వేయలేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేశాను. మునగాకు అంటేనే కంటికి జుట్టుకి చాలా మంచిది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.